ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రజా ఆశీర్వాద యాత్ర జరిగింది. పూల వర్షం కురిపించి మంగళహారతులు ఇచ్చి ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా నీరాజనాలు పట్టారు. అనంతరం అప్పన్నవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాలను పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల వద్దకు పాలన తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు సూచించారు. అడిగారండి. ఏదైతే మన అప్పన్నవీడులో మన అప్పన్న ప్రసాద్, మరి గతంలో నేను కూడా పోటీ చేసినప్పుడు ప్రసాద్ చాలా కష్టపడ్డారు. అలాగే మా ప్రసాద్ కూడా చాలా కష్టపడ్డారు. మరి ఏదైతే మన అభయ్ చౌదరిని గెలిపించారు, చాలా సంతోషం. ఎందుకంటే అభయ్ చౌదరి చాలా మంచోడు,
మితభాష అందరినీ కలిపికెళ్లేవాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు, విదేశాలకు వచ్చాడు. కానీ మూర్ఖుడు కాదు. గతంలో ఉన్న మూర్ఖుడు ఆడు అన్ని జాతులను తిడతాడు. ఆడికి ఉచ్చినీసాలు లేవు, ఆడి మనిషి జన్మెత్తలేదు, కొంచెం సౌండ్ తగ్గించాడు. కానీ ఇతను అభయ్ చౌదరి వచ్చిన తర్వాత అందరినీ కలుపుకెళ్తూ ఈ నియోజకవర్గ అన్ని వర్గాల వారిని కూడా గౌరవిస్తూ మంచిగా చేసుకెళ్తున్నారు. నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆడేమంటాడంటే మీకెందుకురా పదవులు, మాకు పదవులు, కానీ మీరేమో చెప్పులు కుట్టేవాళ్ళు, మీరు అది మోసేవాళ్ళు, ఇది మోసేవాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అడుకో నరం ఉంటుంది, ఆ నరం కట్ చేయాలండి. ఆ నరం కట్ చేస్తే కానీ అది బుద్ధి రాదు. ఆ నరం కట్ చేసే రోజు కూడా వచ్చిందని చెప్పి, ఆ నరం కూడా మీ చేతిలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ పిల్లలకు మావయ్య ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు లేకుండా అందరికీ చేస్తున్న వ్యక్తి. అంటే ఒక రెండే ముక్కల్లో చెప్తాను. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయినాక ఎవరైనా సరే కలెక్టర్ల మీటింగ్ ఉంటుంది. ఆ కలెక్టర్ల మీటింగ్ లో ఏం చెప్పాడు, మా పార్టీ వాళ్ళకే, మా వాళ్ళకే చేయండి. మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏం చెప్పాడు, పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, నాకు ఓటేసిన వాళ్ళకి, అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయండి అన్నాడు. మనసున్న మనిషి, మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాచుకో, దోచుకో, పంచుకో, ఇష్టానుసారంగా గాది కింద పందికొక్కులా దోచుకు తిన్నారు. ఆ జన్మభూమి కమిటీలు ఇష్టానుసారంగా తింటమే. ఇవాళ మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్నయ్య, మీ పిల్లలకు మావయ్య గౌరవాన్ని పెంచాడు. మీ మహిళలకు మీరు గడప దాటకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మీ ఇంటికే వచ్చి మీకు పథకాలన్నీ కూడా అందించే కార్యక్రమం చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా లక్షల లబ్ధి చేకూరింది. ఆయన ఏమంటున్నాడు, మీకు మంచి చేసేదనుకుంటేనే, మీకు మంచి జరిగిందనుకుంటేనే, మీకు లబ్ధి వచ్చిందంటేనే నాకు ఓటేయండి అంటాడు. అటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నాడు ఇవాళ? ఇక్కడ చూడండి, మీ గ్రామం చూడండి, అప్పనవీడులో మరి గతంలో ఎంతమా వచ్చిందా లెక్క? వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 4 సంవత్సరాల 9 నెలల్లో అప్పనవీడులో ఇచ్చిన స్థలాలు 66,34,14,000 లబ్ధి. మొత్తం 66,34,00,000 మరి వాళ్ళు ఇచ్చిందంటారు. వాళ్ళు ఏమీ లేదు, దాచుకో, దోచుకో, పంచుకో. 3 సార్లు ముఖ్యమంత్రిని చేశారు మీరు. చంద్రబాబు అని పిల్లలు కూడా ఊపి అనిపించారు. నేను ఎత్తుగా చెయ్యట్టాడు, బాగా తిన్నాడు మీరు.